మరొక వాక్యం వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ తరుణం ఎంతో పవిత్రమైనది. ఆయనను మహిమపరచడం, సహోదరుల ఐక్యత కలిగి ఉండడం, ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం, చక్కనైనటువంటి మాటలు విన్నాం పిల్లరా. దేవునికి మహిమ కలిగి బైబిల్ గ్రంథంలో నుండి మరి యొక్క సర్వసత్యాన్ని తెలుసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలని దయచేసి ఎవరన్నా చదవడానికి ఉన్నారమ్మా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నా సహోదరులారా, బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుదమని చదువుతారమ్మా. కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను నా మాట యందు తప్పని ఎడల ఉందా తల్లి? చూడమ్మా ఒకసారి. ఎవడైనను మాట యందు తప్పని ఎడల నా అనే పదము అక్షరం చదివితే మాట చాలా మారిపోతుంది. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరము స్వాధీనపరచుకొనగల శక్తి గలవాడగును. నిలబడాలి. మాట యందు నిలబడితే ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. మహాపరిశుద్ధుడు, ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు అయిన మా పరలోకపు తండ్రి, ఎన్నిక లేని నేను నీ కృపాసనమే ఎదుట నిలబడుకొని ఉన్నానయ్యా. బుద్ధి జ్ఞానములు లోపములతో ఉన్నాను. మాటలు అధికమై నా ప్రభువా దోషం ఉన్నదేమో నాకు తెలియదు. నన్ను క్షమించండి. ఈ ఉదయ కాలములో నీ వాక్య ధ్యానం చేయొచ్చు ఉండగా నాయనా మా మాట ఏ విధముగా ఉండాలనో క్రైస్తవ విశ్వాసి యొక్క మాటలు, జీవన విధానం, సహోదరులను ప్రేమించే విధానం, ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించే విధానం వాళ్ళు ఎలా ఉండాలను పరిశుద్ధాత్మ దేవుడా మమ్మలను మరుగుపరిచి మీరే నన్ను మీ బూరగా వాడుకొని నన్ను మీ సిలువ చాటున భద్రపరిచి నాయనా నా నోటి మాటలు మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారం అన్నట్లు మీ కృప చూపమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్తమైన నామమున గతములాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ప్రియమైనటువంటి వాళ్ళరా, యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో 2వ వచనముని మరొకసారి చదువుకుందాం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. ఇది ఈ 2వ వచనంలోని మొదటి భాగము. గత వారము మనము ఈ వాక్యం మీద ధ్యానము చేసుకున్నాం. తదుపరి గురువారం రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనము ఇలాగా తప్పిపోకుండా ఉండడానికి ఏ విధంగా సహాయం చేస్తాడో మనము చూసుకొని ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ దినము ప్రత్యేకముగా 2వ భాగం మాట యందు తప్పని వాడు. చదవండి. 2వ భాగం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును.
స్వాధీనముంచుకొనగల శక్తి గలవాడై ఉండును. ప్రేమైనటువంటి వాడ, ఇది చాలా ప్రముఖమైనటువంటి మాట. ఎందుకంటే మనం గమనించినట్లయితే పిల్లరా, మనిషి యొక్క మాటలు లేకపోతే అతని యొక్క నాలుకను గురించి ఒకవేళ బైబిల్ గ్రంథంలో లేకపోతే యాకోబు వ్రాసినటువంటి 3వ అధ్యాయంలో 2-3 అధ్యాయంలో కూడా చదువుకున్నట్లయితే నాలుకను చాలా చాలా గొప్పగా చూపించాడు. అది ఎంత కఠినమైనదో, దానిని సాధు చేయుట అసాధ్యము అన్నట్టు కూడా మాట్లాడతాడు. మొట్టమొదటి మాట ఏమో నాలుకను అదుపులో ఉంచుకొనుట గురించి మాట్లాడాడు. రెండవది, ఈ నాలుకను మనిషి అదుపు చేసుకొనుట చాలా కష్టము అన్నట్టుగా చెప్తాడు. మరి ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడాను మనం ధ్యానం చేసుకొని, నిజంగా మనిషి తన నాలుకను అధీనంలో ఉంచుకొనగలుగుతాడా, లేకపోతే దాన్ని జాగ్రత్తగా ఉంచుకోగలుగుతాడా లేదనే మాటకి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. ఇంతకు ముందేమో మనం 2వ వచనంలో 2వ భాగంలో చూస్తాం. ఎవడైతే తన నాలుకను స్వాధీనమందు ఉంచుకుంటాడో ఆయన గొప్పతనం, ధన్యత గురించి చూస్తాం. కానీ ఇక్కడున్న మాటలు చూడండి పిల్లరా. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఇదేమిటి? ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఈడకాడికి ఆపామనుకోండి. మరి నాలుకను సాధు చేయడం సాధ్యమా అసాధ్యమా? మొదటేమో ఎవడైతే నాలుకను స్వాధీనంలో ఉంచుకుంటాడో ఆయన గురించి మాట్లాడాడు. ఇక్కడ రెండవ మాట, ఏ నరుడు నాలుకను సాధు చేయలేడు అని వాక్యం చెప్తోంది. చదవండి అమ్మా. అది మరణకరమైన విషముతో నిండినది. అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అది నిరర్ధళమైన దుష్టత్వమే. ఏమిటమ్మది? నిరర్ధళమైన దుష్టత్వమే. దుష్టత్వం. పిల్లరా, ఈ రెండు వాక్యములకు మధ్య అంటే సాధు చేసుకొనగలిగిన వాడు తన మాటను, నాలుకను సాధు చేసుకొని, ఇక్కడ రెండవది ఏ మనుష్యుడును తన నాలుకను సాధు చేసుకొని. ఈ రెండింటిని బట్టి మీరేమనుకుంటున్నారు? నాలుకను సాధు చేసుకోవడం అవకాశం ఉందంటారా లేదంటారా? మరి ఉందండి. ఏమా? చేసుకోవాలండి. చేసుకోవాలి. సరే, అసలు చేయగలమా అన్నది ప్రశ్న. చూడండి మళ్ళీ ఒకసారి కావాలంటే 8వ వచనం 9వ వచనం చూడండి అమ్మా. 3వ అధ్యాయంలో యాకోబు పత్రికలో, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఏ నరుడను నాలుకను సాధు చేయనేరడు. చాలు తల్లి, అర్థం తర్వాత చూద్దాం. చాలా కఠినమైనటువంటి మాటగా నేను గమనించుకొని మోకాళ్ళు వేసి ఏడ్చుకుంటూ అడిగాను, ప్రభువా, సాధు చేయలేని నాలుక, ఇంత చిన్న నాలుక నా నోట్లో పెట్టావయ్యా, ఎందుకు నాయనా? ఇలాంటి నాలుక నాకెందుకు ప్రభువా? దీన్ని సాధు చేయకపోతే ఎలా నాయనా? అయ్యా, సాధు చేయాలి కదయ్యా, లేకపోతే నా విశ్వాసం కొదువవుతుంది కదా అనేటువంటి మాటలతోటి కన్నీరు పెట్టి అడిగితే బయలుపరిచిన సత్యం ఏంటంటే, మనిషిగా నీ నాలుకను సాధు చేయటం నీకు కుదరదు, కానీ దేవుని బిడ్డగా పరిశుద్ధాత్మ అభిషేకముతోటి పరిశుద్ధాత్మ నీలో నివాసం ఉండుట ద్వారా నీ నాలుకను ఆయన వాక్యము ద్వారా సాధు చేసుకునుట సాధ్యము. అసాధ్యము మనిషిగా, కానీ సుసాధ్యము దేవుని వాక్యముతో
దేవుని పరిశుద్ధాత్మతో ఇది జరుగుతుందని చెప్పి సమాధానం మీకు చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నాకు చెప్పండి, దేవుని వాక్యము ప్రకారము నీ నాలుకను నీవు సాధు చేసుకోనగలవా, సాధు చేసుకునవా లేవా అనేటువంటి మాటను మనం ధ్యానం చేసుకుంటే సాధు చేసుకోగలము అని నేను ముందుగా చెప్తున్నాను. దావీదు భక్తుడు 141వ దావీదు కీర్తనలో 3వ వచనంలో ఒక మాటను రాశాడు. అమ్మా అయ్యా, ఎవరైనా రెఫరెన్సులు రాయగలిగిన వారు ఉన్నారా? ఒకవేళ బుజ్జమ్మ ఒకవేళ ఎక్కడన్నా బిజీగా ఉందేమో, మరి ఇంకెవరైనా చేయగలరండి? మార్నింగ్ సండే అండి, తను ఉండదు. ఆదివారం పర్లేదు, వేరే వాళ్ళని ఎవరినన్నా చేయమంటారు. 141. ఎవరన్నా ఒకరు. అమ్మ 141వ దావీదు కీర్తన 3వ వచనం చూద్దాం అమ్మ ఒకసారి. యెహోవా నా నోటికి కావలి ఉంచుము. యెహోవా నా నోటికి కావలి ఉంచుము. నా పెదవులు ద్వారమునకు, పెదవుల తలుపులను కాపాడుము. ఎవరు మాట్లాడుతున్నాడు ఈ మాట? దావీదు భక్తుడు. నీకు నాకు ఒకవేళ నీ నాలుకను నీవు సాధు చేసుకొనవలెను, ఇది సుసాధ్యము అని అంటే నువ్వేం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి, ఆయనను అడగాలి. యెహోవా నా నోటికి కావలి ఉండుము, నా పెదవుల తలుపును కాపాడు. ఎంత ఎంత చక్కనైనటువంటి మాట గమనించండి ప్రియులారా. ఎందుకు దావీదు ఈ ప్రార్థన చేసి ఉంటాడో, తన నాలుకను ఆయన సాధు చేసుకోవాలి, లేకపోతే స్వాధీనంలో ఉంచుకోవాలి అనుకున్నాడో, ఒకవేళ మనము గనక సామెతలు గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనాన్ని గనక చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. 18వ అధ్యాయము సామెతలు 18వ అధ్యాయము 21వ వచనము. జీవ మరణములు నాలుక వశము. హల్లెలూయా. మళ్ళొకసారి చదువమ్మా. జీవ మరణములు నాలుక వశము. జీవము మరణము, ద డెత్ అండ్ ద లైఫ్. జీవము మరణము, జీవము మరణము ఎవరి వశం అంటండి? నాలుక వశము. నాలుక వశం. నాలుక వశములో జీవము మరణం ఉంటే ఆ నాలుకను నీవు సరి చేసుకోకపోతే, ఆ నాలుకను నీవు జాగ్రత్త చేసుకోకపోతే రెండే జరుగుతాయి. నీవు వెళ్ళేటువంటి మార్గము నిన్ను జీవంలో కన్నా తీసుకువెళ్తుంది, లేకపోతే మరణంలోని కన్నా తీసుకువెళ్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళ ఒక మాట మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. ఈ మాట ఎక్కడి నుంచి వస్తుందండి మనకు? ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి. బాగా చెప్పారు, దేవునికి స్తోత్రం. నోట్లో నుంచి రాదమ్మా మాట, హృదయంలో ఉన్నది నోట్లోకి వస్తున్నాం. హల్లెలూయా. చక్కనైన మాట చెప్పారు సహోదరి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం చూడండి. సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. 34. ఒక్క నిమిషం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి, హృదయమందు నిండియుండు దానిని బట్టియే మాట్లాడును కదా, నోరు మాట్లాడును కదా. పిల్లరా, అంటే నీ మాట బాగు కావాలి అంటే నీ హృదయం బాగు కావాలి. నీ హృదయం బాగు కావాలంటే దేవుని వాక్యముతో ఆ హృదయము నిండి ఉండాలి. ఎందుకు ఇంత చక్కనైన హెచ్చరిక మనకు చేస్తున్నాడంటే, యాకోబు భక్తుడు ఈ నాలుకను గురించి 3వ అధ్యాయంలోనే 5-6 వచనములో చాలా చక్కనైనటువంటి మాటలు చెప్తాడు. ఇది ఎంత కఠినమైనదో, అడవిలో అగ్ని
చిన్న అగ్ని ఎలా మొత్తం తగలపెట్టేస్తుందో అక్కడ చెప్తాడు మనకు. ప్రియమైన వాళ్ళరా, మన నాలుకను ఇక్కడ 3 కోణాల నుంచి చూడాలి. నీ హృదయంలో ఏదైతే నిండుకొని ఉందో అదే మాటలు బయటికి వస్తాయి. మనిషిగా ఈ నాలుకను మనం సాధు చేయుట, అధీనంలో పెట్టుకొనుట కుదరదు. అందుకని దావీదు భక్తుడు దేవుణ్ణి అడుక్కుంటున్నాడు. మళ్ళొకసారి చదవండమ్మా దాన్ని. యెహోవా నా నోటికి కావలి ఉంచు, నా పెదవుల తలుపును కాపాడుము. నీవు ఆ మాట ఒకసారి చెప్తావా తల్లి? చెప్తావా? ప్రార్థన చేస్తావా ఈ మాటని? యెహోవా, అందరూ యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల తలుపులను కాపాడుము. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, మరి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఏమిటి అనంటే, ఈ నాలుక నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. నీ మాటలు నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. నీ హృదయము, నీ మాట, నీ నోరు నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. విశ్వాసం దేని వలన కలుగుతుంది? వినుట వలన. వినుట వలన. ఏ వినడం వలన? వాక్యం. వాక్యం ఎవరిని గురించి? యేసుక్రీస్తు ప్రభువుని గురించి. ఆ విశ్వాసము మాట వలనే కలిగింది. ఆ మాట నీవు ఎరగాలి. నీ హృదయంలో విశ్వాసము కలగాలి అని అంటే నీవు దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం వినుచున్న మీరు ధన్యులో. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూడండి అమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. 17వ వచనం. అని యేషయా కాగా వినుట వలన విశ్వాసము కలుగును. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన హల్లెలూయా. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ప్రియులారా, దేవుని చిత్తం అయితే 2వ భాగంగా యేసు క్రీస్తు ప్రభు తన మాట యందు ఎలా నిలబడ్డాడు, ఆయన ఏం మాట్లాడాడో మనం ధ్యానం చేసుకుందాం ఈ దినమే దేవుని చిత్తాన్ని పెట్టి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం చూడండి. నీ విశ్వాసము నీకు ఆరోగ్యం తీసుకొస్తుంది. నీ విశ్వాసము నిన్ను బలపరుస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. చూడండి అమ్మా, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనము. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. హల్లెలూయా. ఆ కత్తిపోటు వంటి వారు మనకు అక్కర్లేదు, కానీ జ్ఞానుల నాలుక. ఏ జ్ఞానము? యేసు క్రీస్తు ప్రభు జ్ఞానము. ఏ జ్ఞానము? పరలోకపు జ్ఞానము. ఏ జ్ఞానము? వాక్యానుసారమైన జ్ఞానము. నీకేం తీసుకొస్తుందమ్మా? ఆరోగ్యదాయకము. హల్లెలూయా. ద హీలింగ్ నీ శరీరమునకు, నీ జీవితమునకు అది ఆరోగ్యదాయకమని మాట మనం విన్నాంటున్నారు. కాబట్టి దావీదు చేసిన ప్రార్థన ఆ రోజు ఏదైతే చేశాడో, యెహోవా నా నోటికి కావలి ఉండుము, నా పెదవుల తలుపులను కాపాడమని, నూతన నిబంధనలో కూడా దేవాతి దేవుడు మనకు ఆ నిరీక్షణను, అంటే నా దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను చూసుకుంటాడు, నాకే కష్టం లేదు, నా ప్రతి కష్టంలో ఆయన ఉన్నాడు, నేను ఆయనను విడువను, ఆయన గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త అన్న సత్యాన్ని నీవు గనుక అన్ను దినము వాక్యానుసారముగా నమ్మినట్లయితే దేవుడు నీకు తిరిగి ఈ విశ్వాసాన్ని కలిగించడమే కాదు, నీ నిరీక్షణను కూడా తీసుకొని వస్తాడు. ఈ దిన ధ్యాన అంశము ఏమిటి అనంటే, యువర్ వర్డ్ బ్రింగ్స్ రివైవల్ టు యువర్ ఫెయిత్
and your hope and holy speaking. నీకు నీ మాటలో పునరుజ్జీవాన్ని కలుగ చేస్తాయి, పునరుద్ధాన శక్తిని ఇస్తాయి. నీ విశ్వాసానికి, నీ నిరీక్షణకి, నీ పరిశుద్ధమైన జీవితంలో ఉండే మాటలకి ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎంత చక్కనైనటువంటి మాట చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనము, జీవన్ మరణములు ఈ నాలుక వశములో ఉన్నాయి. ఈ నాలుకను నీవు నేను సరి చేసుకోవాలి, దాన్ని హద్దులో పెట్టుకోవాలి. ఎలా హద్దులో పెట్టుకోవాలనో మరలా చూద్దాం. అది ఒకసారి చదవండమ్మా. సామెతల గ్రంథము 15:4. సాత్వికమైన నాలుక జీవవృక్షము. ఏంటమ్మది? మళ్ళొకసారి చూడండి. ఏమి నాలుకది? సాత్వికమైన నాలుక. సాత్వికమైన నాలుక జీవవృక్షమా. దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. హల్లెలూయా. ప్రియులరా, నిర్ణయం నువ్వు తీసుకో. నీ నాలుకను సాత్వికంగా ఉంచుకుంటావా, లేకపోతే కపటంతో ఉంచుకుంటావా? నువ్వు ఆలోచించుకో. ఇది జీవ వృక్షము. జీవన్ మరణములు ఈ నాలుకలోనే ఉన్నాయి. ఈ నాలుకకి నీవు సాధు చేయాలి, స్వాధీనంలో ఉంచుకో. అందుకే ఎఫెసీ గ్రంథములో 4వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు. చూడండి అమ్మా. ఎఫెసీ 4:29. 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ప్రియులరా, ఈ వాక్యాన్ని ధ్యానము చేస్తున్నప్పుడే నా మట్టుకు నేను 2 సార్లు ఒకసారో పడిపోయాను. వెంటనే పశ్చాత్తాపంతో, ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, నీ కృప చూపించయ్యా అని క్షమాపణ అడిగి మరలా నన్ను నేను సరి చేసుకున్నాను. ఎందుకంటే మన మాటలో ఒకరికి ఉపయోగపడాలి, కానీ దుర్భాషగా ఉండకూడదు. పిల్లరా, పరిశుద్ధ వాక్యాన్ని గురించి మాట్లాడాలి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాట్లాడాలి. మన యొక్క మాటలో దయను కలిగి ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది అది మీరు తెలుసుకొనుట కొరకై సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపా సహితముగాను ఉండనియుడి. కృపా సహితముగాను ఉండనియుడి. హల్లెలూయా. నీ మాటలో కృపా సహితమై ఉండాలి, కరుణను కలిగి ఉండాలి, దేవునిని పోలి ఉండాలి. యెషయా భక్తుడు 6వ అధ్యాయంలో 5-7 వచనాలను చూస్తే ఒక చక్కనైనటువంటి మాట మాట్లాడతాడు. పిల్లలు చదవండమ్మా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదవండి తల్లి. యెషయా గ్రంథము 5వ వచనము 6వ వచనం. 6వ అధ్యాయము 5-7 వచనాలు నాయన. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఏమంటున్నాడమ్మా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజుకు
సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. దోషము తొలగిపోయెను అనెను. ప్రియులారా, ఎప్పుడైతే దావీదు చేసిన ప్రార్థన, ఎప్పుడైతే యెషయా భక్తుడు కనుగొనిన సత్యము, నా నోటి యందు నా పెదవుల యందు దోషము, నా నాలుక యందు పాపము ఉన్నదని నీవు గుర్తిస్తావు. పశ్చాత్తాపముతో ఆయన ముందు మోకరించి ఆయన అడుక్కుంటావు. ఆయన తన అగ్నితో నీ పెదవుల్ని కారుస్తాడు, నీ దోషాన్ని తీసివేస్తాడు. జాగ్రత్త ప్రియులారా, నీ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయని మనం చూసాము, హృదయంలో నుంచి వస్తాయి. కాబట్టి మొదట ఏం మారాలి? నీ పెదాలు మారాలనా, నీ హృదయం మారాలనా? నీ హృదయం మారాలి. ప్రభు యేసు క్రీస్తు తన మాటల్ని ఎలా చేసుకున్నాడో ఈ మాటలు ఒకసారి మనం గనక గమనించినట్లయితే, దేవుడు యేసు క్రీస్తు ప్రభు సత్యాన్నే మాట్లాడాడు. ఆయన మాటలు ప్రేమతోటి ఉన్నాయి, జ్ఞానవంతమైనటువంటివి, పరిశుద్ధమైనటువంటివి, తండ్రికి విధేయత చూపినటువంటివి. ఎన్నున్నాయమ్మా ఆయన మాటల్లో గుణాలు? మళ్ళీ ఒకసారి చెప్పగలుగుతారా? సత్యము కలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు, జ్ఞానవంతమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, విధేయత, తండ్రి ఎడల విధేయత కలిగిన మాటలు. మరి నీ మాటలు, నా మాటలు ఎలా ఉన్నాయో ఆలోచించండి ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. ఈయన మాటలు ఎంత సత్యమైనవో, ఈయన మాటలు ఎంత ప్రేమ కలిగినవో, ఈయన మాటలు ఎంత పరిశుద్ధమైనవో, ఈయన మాటలు ఎంత విధేయత కలిగినవో ఇక్కడ ఒక మాటలో మనకు కనబడుతుంది. చూడండి, తన్ను తాను తండ్రికి, ఆయన చిత్తానికి ఎలా సమర్పించుకున్నాడో కనబడుతుంది. ప్రియుల గమనించండి ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. మొదటి పేతురు పత్రిక అవునాన్న, మొదటి పేతురు 2వ అధ్యాయం 23వ వచనము. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఎదురింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రియులారా, ఇంత ఓపిక, ఇంత గొప్పతనము! ఆయన సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడైన అలాంటి పరిస్థితిలో ఆయన ఓపిక చేసుకొని అన్ని విన్నాడు. ఎందుకు? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, నీకు నాకు రక్షణనివ్వాలి. నేను ఎప్పుడో ఒక మాట మీతో చెప్పినట్టున్నాను పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువా, ఇన్ని కొరడా దెబ్బలు ఎందుకు తిన్నావయ్యా? నీ శరీరం అంతా సాళ్ళుగా నీ వీపు ఎందుకు దున్నపడ్డదయ్యా? ఏంటి ప్రభువా, ఎందుకు నువ్వు ఇంత బాధను భరించావయ్యా? ఎందుకు ఇంత ఓపికగా ఉన్నావంటే, అయ్యా, ఈ మనుష్యుల పాపాలు అంత కఠినమైనవి, వాటన్నిటికీ నేను వెలకట్టాలి. కాబట్టి ఇది తండ్రి చిత్తమైనది, ఆయన ఇష్టాన్ని బట్టి నేను నీ కొరకు దెబ్బలు తిన్నానయ్యా అని చెప్పి
మనలను పిలుస్తున్నాడు తన రక్షణ కొరకు. ఆ అమూల్యమైన రక్తములో విడుదల పొందడానికి యాగాన్ని భరించాడు, మరణాన్ని జయించాడు, మనకు విడుదలను దయచేశాడు, మన పాపదోష అపరాధములను క్షమించాడు, పరిశుద్ధతలోనికి తీసుకొని వచ్చాడు. ఆ పరిశుద్ధత నుండి మహిమ, ఆ మహిమ నుండి మహామహిమ, ఆయన జీవ కిరీటానికి నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియులరా, మన నాలుకను మనము సాధు చేసుకొనవలెను. లేని ఎడల మనకున్న ఈ ధన్యతను పోగొట్టుకుంటాము. గుర్తుంచుకోండి, యేసు క్రీస్తు ప్రభు తాను స్వయముగా దేవుని కుమారుడై ఉండి ఆయన ఓర్చుకున్నాడు, న్యాయవంతుడైన తండ్రికి అప్పగించాడు, ఆయనకు విధేయత చూపాడు. పిల్లరా, నీవు అవతల వాళ్ళు ఒక మాట అనగానే నువ్వు ఒక మాట మాట్లాడితే నీ పరిస్థితి ఏమిటో గమనించుకో. మౌనము వహించేటువంటి గుణం నీకుందా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం చూడండి. యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా ఆయన మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఓర్చుకున్నాడు, తండ్రికి అప్పగించాడు, ఆయన చిత్తానికి అప్పగించుకున్నాడు, తను తాను తన కార్యాన్ని పూర్తి చేశాడు. ఇక్కడ చూడండి ఒకసారి మత్తయి సువార్త 63వ వచనం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానను. అందుకు యేసు, నీవన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. చదవనండి. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకి సాక్షులతో ఈయన దేవదూషణ చేశాడు. ప్రియమైన వారులారా, మాట్లాడితే ఒక బాధ, మాట్లాడితే ఇంకొక బాధ. అయ్యా చెప్పు, అయ్యా చెప్పు, అయ్యా చెప్పు, నీవు దేవుని కుమారుడు అనే వరకు కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు. కానీ ఆయన మాట్లాడిన తర్వాత ఇది దేవదోషణని ఆయన మీద దోషం మోపాడు. చూడండి 27వ అధ్యాయంలోని 12 నుంచి 14 మరి ఒక మాట రాసింది చూడండి. మత్తయి సువార్త. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీయూ ఇయ్యలేదు. అంటే మౌనం వహించాడు. ఒకవేళ నిన్న తప్పుడు కారణాలతోటి వేధిస్తున్నప్పుడు నీవు మౌనంగా ఉంటావా? లేకపోతే తిరగబడి కొట్లాడి నువ్వు దెబ్బలు తిని అవతల వాళ్ళు దెబ్బలు తిని ఇది నీకు అవసరమా? పిల్లారా, నీ జీవితము నా జీవితము మనం ఒకటే నేర్చుకోవాలి. తండ్రి చిత్తానికి అప్పగించినట్లయితే నీవు నీ మాటను స్వాధీనంలో ఉంచుకుంటావు. నా దేవుడు చూస్తున్నాడా, ఆయన న్యాయవంతుడా, ఆయన న్యాయం తీరుస్తాడని నీవు నేను గనుక తెలుసుకుంటే యేసు క్రీస్తు ప్రభువు నుండి ఈ సత్యాన్ని మనం నేర్చుకుంటాం. ఎందుకో తెలుసా? దేవాతి దేవుడు మనకి మాటను చెప్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రియమైన వర్లారా, మరి యేసు క్రీస్తు ప్రభువుని ఎవరన్నా శోధించినప్పుడు ఆయన ఎలా మాట్లాడాడో చూడండి.
మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనం నుండి 22వ వచనానికి చదువుకుంటే అక్కడ ఆయన దగ్గరకు వస్తారు. చూడండి ఒకసారి చదవండి అమ్మా. 22 పునరుద్ధానం గురించి మాట్లాడితే ఆయన ఏం సమాధానం చెప్తాడో చూద్దాం. దానికన్నా ముందు అక్కడ పన్నులు కట్టే విధానంలో ఆయన ఏమన్నాడు చూడండి, చదవండి అమ్మా. 15 వచ్చినాయి కదండి. అవును, 22:15 నుంచి 22 దాకా. అప్పుడు పరిసయ్యులు వెళ్లి మాటలతో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, బోధకుడా నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హెరోదీయులతో కూడా తన శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూప ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపము పై వ్రాతయు ఎవరి అని వారిని అడుగగా వారు కైసరు అనిది. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. ఎంత చక్కనైన మాట ప్రియులారా. ఆయనని శోధించడానికి వచ్చినా గాని ఆయన మౌనంగా వారి ప్రశ్నకి వారితోటే సమాధానం చెప్పించాడు. ఏంటయ్యా నన్ను ఈ విధంగా శోధిస్తున్నారని తిరగబడలేదు, తిట్టలేదు, గొడవ పెట్టుకోలేదు, మౌనం వహించాడు. పునరుద్ధానం గురించి కూడా అడిగినప్పుడు ఆయన ఎలా మాట్లాడాడు? ఇదే 22వ అధ్యాయంలో 23వ వచనం నుంచి చూస్తే 33 వరకు పునరుద్ధానం ఎలా ఉంటుందో చక్కగా ఆయన వారికి వివరించాడు. చూడండి అమ్మా, మత్తయి సువార్త 22, 23, 33వ వచనం దాకా. పునరుద్ధానం లేదని చెప్పడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినడలా అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము 30 నుంచి చదువమ్మా. ఇంకా చాలు, 30 నుంచి చదువు తల్లి, సమయం లేదు కాబట్టి 30 నుంచి చదువు. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, ఎవరును పెళ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూత వలె ఉందురు. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట. ఆయన ఎక్కువగా మాట్లాడకుండా కేవలం వారు అడిగిన దానికి ఎంతో మౌనముగా, ఓపికతో, కోపం లేకుండా వారికి సమాధానం చెప్పాడు. ఎంత ధన్యమైన మాట చూడండి. యాకోబు పత్రిక, చాలు తల్లి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మనకు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 1:19లోన యాకోబు 1:19, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు ఎగిరిపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ప్రియులారా, నేను దేవుని ఎదుట, సంఘము ఎదుట ఒప్పుకుంటున్నాను, ప్రతి చిన్నదానికి షార్ట్ టెంపర్ తోటి గట్టిగా మాట్లాడావు. కానీ ఆయన వాక్యాన్ని బట్టి ఆయనకు ప్రార్థన చేసుకుంటూ నన్ను నేను మార్చుకోవడానికి అనుదినము అనుక్షణము ప్రయత్నము చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి చాలా వరకు మార్పు వచ్చింది. ఈ మార్పు మీలో కూడా రావాలని నేను ఆశపడుతున్నాను. మనము నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు.
హల్లెలూయా. నరుని కోపము దేవుని దేవుని నీతి నీతిని నెరవేర్చదు. సామెతలు గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం చూడండి మా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. 1వ వచనం, మృదువైన మాట క్రోధమును క్రోధమును చల్లార్చును, చల్లార్చును. తప్పించు మాట కోపమును రేపును. మాట కోపమును రేపును. ఈ దావీదు భక్తుడు ఇంకొక మాట 51వ దావీదు కీర్తన 10వ వచనంలో ఇంకొక ప్రార్థన చేస్తాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయం, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమను. నీవు అడుగుతావా? ఆ మాటను అడుగుతావా? చెప్పండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. ఎందుకంటే ప్రియులారా, మనము దేవుని బిడ్డలము. లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో ఒక మాట చెప్తాడు. సజ్జనుడు, దేవుని బిడ్డ తన హృదయమును ధననిధిలో నుండి సద్విషయములు బయటికి తెస్తాడు. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్వినియోగములను బయటికి తెస్తాడు. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని మాట్లాడు. అయ్యా, నీ హృదయములో దేవుని వాక్యాన్ని నింపుకో. దేవుడు నిన్ను విను వారికి మేలు కలిగేటట్టు మాట్లాడమని చెప్తున్నాడు. మీ మాటలు ఉప్పు వేసిన సంభాషణగా ఉండాలని చెప్తున్నాడు. నీలో ఆత్మ ఉంటే, పరిశుద్ధ ఆత్మ ఉంటే, ఆ పరిశుద్ధ ఆత్మ ఫలములలో అతి ప్రాముఖ్యమైనటువంటిది దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము నీకు దయచేయబడతాయి. ఆ ఆత్మను అడుగో. ప్రియులారా, నాలుక నీ హృదయాన్ని బయలుపరుస్తుందని తెలుసుకున్నావు. జాగ్రత్త. నీ హృదయాన్ని మార్చుకో. దావీదు భక్తుడు చెప్పాడు, నా నోటికి కావలి ఉండుము, నా పెదవులు తలుపులు కాయము అని అన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియదు. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు నిజంగా మారాలి అంటే ఇంకొన్ని మాటలు నీకు తెలియచెప్తాను. నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. 51వ దావీదు కీర్తనలో 10వ వచనం ఇప్పుడే చదువుకున్నాం. నాకు శుద్ధ హృదయమును కలుగు చేయమని. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34, 37 చూడండమ్మా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34, 37. మీరు సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడను కదా. నీ హృదయములో ఆయన వాక్యాన్ని నింపుకో. నీ హృదయములో సద్విషయాల్ని పెట్టుకో. నీ హృదయములో క్రీస్తుని ఉంచుకో. ఆయన వైపు ధ్యానం ఉంచు. అప్పుడు నీలో మంచి మాటలు వస్తాయి. లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనం చూడండమ్మా. లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననీతిలో నుండి నీవు సజ్జనుడివి. మంచి ధననిధిలో నుండి నీవు మంచి విషయాలే తీసుకురావాలి. అందుకే యాకోబు చక్కగా ఒక మాట చెప్తాడు. 3వ అధ్యాయం 10, 12 వచనాలు చూస్తే, పిల్లలు, నీ హృదయాన్ని ఆయనకి సమర్పించుకో. నీ హృదయమును ఆయన వాక్యముతో నింపుకో. అనుదినము ధ్యానం చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. అనుదిన ప్రార్థన మర్చిపోకు. వేకునెలి, నా ప్రభువా, నా దేవా, నా హృదయమందు శుద్ధతను దయచేయి. నా హృదయమును నీ పవిత్ర అమూల్యమైన రక్తముతో కడుగు. నేను నీ ప్రేమను, నీ కరుణను, నీ దయను కలిగి మాట్లాడాలయ్యా. ఇతరులను ఉత్తేజపరిచే విధంగా ఉండాలయ్యా. కొట్లాడకూడదయ్యా అని పశ్చాత్తాపంతో ఆయన అడుగు. ఆయన నీకు అనుదినము పరిశుద్ధ ఆత్మతో ఆ కృపను నీకు ఇస్తాడు. మొదట దేవుణ్ణి అడుగు, ఆయన నిన్ను దీవిస్తాడు.
141 దావీదు కీర్తన 3వ వచనం చూడండి అమ్మా. 141 దావీదు కీర్తన 3వ వచనం. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు ఈ పెట్టుము. ప్రార్థన మళ్ళా చేసుకుంటుండో దేవుడు దీవిస్తాడు. నువ్వు మాట్లాడేటప్పుడు మొదట విను, 2 నిమిషాలు ఆగు. ఇది అవసరమా, ఇది సత్యమా, ఇది నేను మాట్లాడచ్చా, ఇది మాట్లాడకూడదా అనేటువంటి దానిని నీవు ఎరగాలి. సామెతలు 10:19లో ఉన్న మాట నీ జీవితానికి నా జీవితానికి ఉపయోగం కావాలి. చదువు చూడండి ఒకసారి. సామెతలు 10:19. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. కాబట్టి తక్కువగా మాట్లాడు అమ్మ, తక్కువగా మాట్లాడు. ఎక్కువ అక్కర్లేదు, తక్కువగా మాట్లాడు. తన పెదవులు మూసుకొని వాడు బుద్ధిమంతుడు. తన పెదవులు మూసుకొని వాడు బుద్ధిమంతుడు. హల్లెలూయా. సంతృప్తి నొందాలి అనుకుంటే దేవునితో ఉండాలి. సామెతలు 12:18 చూడండి అమ్మా. సామెతలు 12:18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, మాటలు గలవారు కలరు. కానీ నీ మాటలు ఎలా ఉండాలి? నీ మాటలు ఎలా ఉండాలి అమ్మా? ఆశీర్వాదంతో ఉండాలి. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనానికి రండమ్మా. కొలసి ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై ఈ సంభాషణ పోవేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలది గాను కృపాసహితముగాను ఉండనేయండి. హల్లెలూయా. నీవు మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. ప్రేమ నీ దగ్గర ఉండాలి. ప్రేమ లేకుండా మాట్లాడకూడదు. యోబు గ్రంథంలో మనం చూస్తే ఆయన స్నేహితులు అనేకమైన మాటలు మాట్లాడారు. అవి ఆయన్ని సంతోషపరిచాయా, బాధ పెట్టాయా? వాళ్ళ స్నేహితులు మాట్లాడిన మాటలు ఏమ్మా? బాధ పెట్టాయి. యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 11-13 చూస్తే ఆయన బాధ పెట్టాడు. 16వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూస్తే, యోబు 16 మొదటి 5 వచనాలు చూస్తే కనబడతాయి. సామెతలు 17వ అధ్యాయము 27-28 చూస్తే మనల్ని ఎవరిని బాధించడానికి లేదు. ప్రసంగి 5:2 చూడండి ఒకసారి. ప్రసంగి 5:2. నీవు దేవుని సన్నిధిని అనాలోచనముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకుము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన నీ మాటలు కొద్దిగా ఉండవలెను. అమ్మా, నీ మాటలు కొద్దిగా ఉండాలి, లేకపోతే ఉప్పు వేసినట్టు ఉండాలి. ఒక మహాతల్లి అబీయేలు అని ఉంది. అబీగయేలు ఏం చేసింది? దావీదు దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏం చేసిందమ్మా? తన భర్త చేసిన మాటలు కాదు అన్నప్పుడు తీవ్రమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. దావీదు వచ్చి యుద్ధం చేసేవాడు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనం నుంచి గమనిస్తే కనబడుతుంది మనకు. కాబట్టి ప్రియులారా, త్వరపడద్దు, నెమ్మదిగా ఉండు. అవతల వాళ్ళు అరిచారని నీ వరిస్తే కుదరదు. మనకు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న మాటను చూడండి అమ్మా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12-18. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యడి. ఇదే మాటను చాలు తల్లి, సమయం అయిపోతుంది కాబట్టి పేతురు కూడా మనకి బుద్ధి చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 69 నుంచి చూస్తే ఈ సత్యం కనబడుతుంది. ఆయన తప్పిపోయాడు, కానీ దేవుడు తిరిగి లేపాడు. నిన్ను నన్ను కూడా ఆయన కృపతో నిన్ను నన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు.
కానీ నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధంగా ఉన్నావా? నీ నాలుక నిన్ను జీవింప చేయాలి, నీ సంఘాన్ని బలపరచాలి, నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచాలి. అంతేగాని ప్రోత్సాహంగా ఉండాలి, కొట్లాడుకోవద్దు. బర్నబా గురించి ఒక్క మాటను చూసుకొని సెలవు తీసుకుందాం ప్రియుల. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 36వ వచనం. ఆయన ఎంతగా ప్రోత్సహించాడో పౌల్ని, ఎంతగా తన ఓపికతో ఉన్నాడో, బలపరిచాడో సహోదరుల్ని ఇక్కడ బర్నబా గారి నుంచి మనము నేర్చుకోవాలి. నీ జీవితం, నా జీవితం ఆశీర్వదించబడాలంటే మనం బర్నబా నుంచి నేర్చుకోవాలి. అపోస్తలుల కార్యము 4:36 తల్లి. అపోస్తలుల కార్యము 4:36. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు. హెచ్చరిక పుత్రుడు ఈ మాట కొరకు ఎదురు చూస్తున్నా. నీ మాట ఇతరులని హెచ్చరించేట్టుండాలి, ప్రేమ కలిగి ఉండాలి, బలపరిచేతిగా ఉండాలి. ఆ హెచ్చరిక పుత్రుడు కోపపడి నాశనం చేసే పుత్రుడు కాదు, హెచ్చరికతో ఉండాలి. పరిశుద్ధాత్మ నీ నా నాలుకను నియంత్రిస్తుంది. పరిశుద్ధాత్మ ఫలము మనలో ఉంచబడి ఉంది. ఆ ధన్యమైనటువంటిది మనకు నీ హృదయం నుంచి వస్తాయి. కాబట్టి నీ హృదయాన్ని మార్చుకోవాలి, శాశ్వతంగా నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఎవరైతే ఈ జ్ఞానము లేదో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా జ్ఞానం లేని వారు ఏం చేయాలి అన్నా? దేవుణ్ణి అడగాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అలసిన వారికి సమయోచితమైన మాట చెప్పే నాలుక గురించి చెప్పబడింది అక్కడ. చూడము ఒకసారి యెషయా 54 తల్లి. అలసిన వానిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు. హల్లెలూయా. అలసిన వాణిని ఊరడించునట్టి మాటలు నాకు కలుగునట్లు, జ్ఞానము నాకు కలుగునట్లు, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. శిష్యునికి తగిన నోరు యెహోవా దయచేసి ఉన్నాడు. అట్టి నోటిని, అట్టి నాలుకను, అట్టి మాటలను, అట్టి సమయోచితముగా ప్రవర్తించు, ధైర్యముగా బ్రతికేటువంటి ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పిల్లరా, నాలుకను సాధ్యపరచుట అసాధ్యము మనిషిగా, కానీ ఈ నాలుకను పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనకు ఒక మాదిరికరముగా ఉండి ఆయన వాక్యముతోటి, ఆయన మాటలతోటి మన హృదయము నిండినట్లయితే మన హృదయము దేవుని వైపుగా మారుతుంది. దాని కొరకు ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు బాధలు పడ్డాడు, నీకు నాకు నేర్పిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. దేవా, నా యందు శుద్ధ హృదయాన్ని దయచేయండి. దేవా, నా నోటికి కావలి ఉందయ్యా. అయ్యా, నా పెదవుల్ని